మిర్చీలు వేస్తున్నా దాన్ని ఉపయోగించుకుంటారు ప్రస్తుతానికి ఎస్ఆర్ఎస్ బ్యాటర్స్. న్యూట్రల్ విండోస్ లో బ్యాట్లు పెట్టాలని కోరుకోవాలి ఇంకా. అన్నట్టుగా అనిపించింది. ఎట్లా చేయాలో చెప్పు నీ వ్యూవర్స్కి. అది బౌండరీ ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి, తర్వాతకి జీలకర్ర వేసుకోవాలి, నువ్వు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మంచి కంబ్యాక్ చేశాడు. ఇష్టమే ఇది కొంచెము. అండ్ బ్రసెల్ బ్రిలియంట్ క్యాచ్ తీసుకున్నాడు. వెల్ బ్యాలెన్స్ క్యాచ్ బాడీ లైన్ మీద. చాలా పెద్ద వికెట్ ఇది. ట్రావిస్ హెడ్ 40 balls లో 76 ఫైనల్ లాస్ట్ ఇన్ ద రైట్. నెక్స్ట్ ఆనియన్ వేసుకోవాలి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్. ఆనియన్ తర్వాత అద్భుతమైన ఓవర్ ఇది. మిస్టర్ నరేన్ ఒక్క రన్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. 175 for 2 13 overs లో. రైట్ టైం లో బహుశా దగ్గరకు పోతే ఈడు కనబడాడుగా. So what do you think, Arjun? I think we should go with our customer like this. He's coming to go. See, we should continue with it. अरे यार पोकर लगा तो पोकर खेलता है क्या? जो लाइफ में खेलता है वो पोकर भी खेलता ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు ఈ గోలని है. Now, इस खेल में आदत लगा आर्थिक టమాటా వేసుకోవాలి. 75 for 2. దీని ముందర ఓవర్ దాకా 174 విధంలో ఒక రన్ మాత్రమే ఇచ్చాడు సునీల్ నరేన్. ఇదంతా అల్ల కలవలం కాబట్టి తన మటుకు ప్రధానంగా సునీల్ తెలిపాడు. మైదానం ఫ్యాంటసీ కింగ్ 74 హిట్ 1250. ఇవాళ వాళ్ళిద్దరు నుంచి కూడా రన్స్ రాలేదు. అన్ని కొన్ని పాయింట్స్ పెరుగుండేవేమో వాళ్ళకి. వైభవ్ అరోడా ముందర ఏం తెలీదు. ఆ సెకండ్ మ్యాచ్ ఆర్సీబీ గెలిస్తే వాళ్ళు టాప్ టీమ్ వెళ్ళిపోతారు. ఇప్పుడు జింజర్ గార్లిక్ ప్లస్ పసుపు వేసుకోవాలి. ఆర్సీబీ ఓడిపోతే అప్పుడు గుజరాత్ టైటన్స్ టాప్ 2 లో ఉంటారు అన్నమాట. అది సన్యాసం. ఇదేంటి పైకి ఫీల్డర్ ఉన్నాడు కదా పైకి వచ్చి మన స్లాట్ స్వింగ్ అండ్ క్లాస్ అండ్ కిక్. ఐదో సిక్సర్. అండ్ ఇవాళ ఇన్నింగ్స్ లో ఇప్పటిదాకా 13వ సిక్సర్. సునీల్ సూపర్ షాట్ కొట్టాడు. ఏజీ-1 సిక్సర్ ఇది. బ్రిలియంట్ షాట్. బ్యాక్ ఫుట్ లో వెయిట్ చేసి చేతితో రీడ్ చేశాడు. అందుకని వికెట్ స్పిన్ కొట్టాడు. షార్ట్ బౌండరీస్ అడ్వాంటేజ్ తీసుకున్నాడు. 65. క్లాస్ అండ్ ఇలాంటి షాట్స్ పసుపు వేసుకోవాలి. ఎన్నో సందర్భాల్లో చూస్తుంటారు. ఒకటి బ్యాక్ పైన ఆడతాడు, ఇంకోటి కవర్ పైన. మరో ఏజీ-1 సూపర్ సిక్సర్. అంటే వదిలేస్తుంటే వైడ్ ఉండేది. చూడండి అక్కడే నిలబడి ఆర్మ్స్ ఎక్స్టెండ్ చేసుకుంటే అంత పవర్ జనరేట్ చేయాలంటే చాలా కష్టం. దట్ ఈస్ క్లాస్ ఫర్ యూ. క్లాస్ యాక్ట్. 204 for 2. ఇలా కలిపేసుకొని కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇవాళ ఏదో చేస్తారేమో ఇది చికెన్ పీస్ వేసుకోవాలి. బికాజ్ మానవనైజం ఏంటంటే ఎవల్యూషన్ ఏంటంటే గతం కంటే బెటర్ గా పర్ఫార్మ్ చేస్తూ ఉండడం. ఓ మెట్టు ముందుకెళ్ళడం, ఓ ఫ్లోర్ ఎక్కువ ఎక్కడం. ఈ కాన్ఫిడెంట్ దగ్గరికి సింగిల్ మాత్రమే. నాకియా కాస్త ఎక్స్పెన్సివే. మొదటి రోజు 30 ఇచ్చాడు. కలుపుకోవాలి, కలపాలి. మరి ఆయన ఏం చెప్పట్లేదు. గంటలు గంటలు కలుపుకుంటూ పోతే కొంచెం కారం వేసుకోవాలి. కారం అయితే వేసేసుకుందాం ఇప్పుడు. చెప్పు దెబ్బ ఏమిటి అనేది ఓకే ఉంది. చెప్పు దెబ్బ ఏమిటి? నాకేం అర్థం కావట్లేదు. అర్థం కాలేదండి. ఆధారాల మీద నా లిప్స్టిక్ అడగండి. లిప్స్టిక్? బస్ లిప్స్టిక్? నువ్వు ఏదేదో బాగుతున్నావు. నువ్వు దేని గురించి అంటున్నావు? నీ పెదవుల కట్టిన దాని లిప్స్టిక్ గురించి చెప్తున్నా. నువ్వు ఎవరి గురించి అంటున్నావు? నాకేమి అర్థం కావట్లేదు. 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా వీళ్ళ నుంచి నన్ను కాపాడండి. వీళ్ళని నేను చూసుకుంటాను. ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా,
అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే మనకు చికెన్ రెడీ అయిపోతుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే సరిపోతుంది.